పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాత్మలను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మసూత్రాలను తిరిగి ప్రతిష్టాపించటానికి నేను ఈ లోకములో ప్రతి యుగమునందు అవతరిస్తాను. పూర్వశ్లోకంలో భగవంతుడు అవతరిస్తుంటాడు అని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు దానికి ఉన్న 3 కారణాలను వివరిస్తున్నాడు. 1, దుష్టులను సంహరించుట కొరకు. 2, సాధుజనులను రక్షించుట కొరకు. 3, ధర్మాన్ని స్థాపించుట కొరకు. కానీ వీటిని ఖచ్చితంగా గుర్తించే ఈ 3 కారణాలు కూడా నమ్మకంగా అనిపించవు. ఎందుకంటే సాధుజనులను రక్షించుట కొరకు పరమాత్మ తన భక్తుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు. లోపల నుండి వారిని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూనే ఉంటాడు. ఈ పని కోసం ఒక అవతారం తీసుకోవలసిన అవసరం లేదు. 2వ పాయింట్, దుష్టులను సంహరించుట కొరకు. భగవంతుడు సర్వశక్తివంతుడు. దుష్టులను తన సంకల్పం చేతనే సంహరింపగలడు. దీనికోసం ఒక అవతారం ఎత్తవలసిన అవసరం ఏమున్నది? 3వది, ధర్మాన్ని స్థాపించుట కొరకు. అనాది కాలం నుండి వేదములలో ధర్మము వివరించబడింది. భగవంతుడు దానిని ఒక మహాత్ముని ద్వారా తిరిగి స్థాపించవచ్చు. దీనిని సాధించడం కోసం తానే ఒక రూపంలో అవతరించాల్సిన అవసరం లేదు. జీవాత్మ చేయగలిగే అత్యున్నత ధర్మం భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వటమే. దీనినే భగవంతుడు తన అవతారం ద్వారా వృద్ధి నొందిస్తాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు తన దివ్య రూపములు, నామములు, గుణములు, లీలలు, ధామములు మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు. ఇది జీవాత్మలకు భక్తి కోసం ఒక సులువైన ఆధారాన్ని అందిస్తుంది. మనసుకి ధ్యానం చేయటానికి ఒక రూపం అవసరం. అందుకే భగవంతుని నిరాకార తత్వం ఆరాధించడానికి చాలా కష్టతరమైంది. అదే సమయంలో సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది సామాన్య జనులకు అర్థం చేసుకోవడం కష్టతరమైంది. దానికోసం భగవంతుడు ఒక రూపాన్ని సృష్టించాడు. ఈ విధంగా 5 సంవత్సరాల క్రితం కృష్ణుడు అవతరించినప్పటి నుండి కొన్ని కోట్ల జీవాత్మలు కృష్ణుడి దివ్యలీలలను తమ భక్తికి ఆధారంగా వాడుకొని తమ మనస్సులను సునాయాసంగా, ఆహ్లాదంగా పవిత్రమర్చుకున్నారు. ఈ విధంగా రామాయణం కూడా ఎన్నో శతాబ్దాలుగా జీవాత్మల భక్తికి జనాదరణ ఆధారంగా ఎంతో ఉపయోగపడింది. భారతదేశంలోని ఆదివారాల్లో టీవీలో రామాయణం మొదలైన రోజుల్లో దేశంలో అన్ని మార్గాలు నిర్మానుసమయ్యేవి. రామచంద్రుని లీలలు జనులకు ఎంతో ముగ్ధమోహనముగా ఉండేవంటే ప్రజలు తమ టెలివిజన్ తెరలకు ఆ లీలలను చూడటానికి అతుక్కుపోయేవారు. శ్రీరామచంద్రుని అవతారం చరిత్రలో ఎన్నో కోట్ల జీవాత్మలకు తమ భక్తికి ఒక ఆధారాన్ని అందించింది. రామాయణం ఇలా కనిపిస్తుంది. రామ ఏకతాపసతియాతారి నామకోటి కలకుమతి సుధారి. తన అవతార సమయంలో రామచంద్రమూర్తి ఒక్క అహల్యకే, అంటే గౌతముని భార్య, ఆమెను రాముడు ఒక రాతి శరీరం నుండి విడిపించాడు, సహాయపడ్డాడు. కానీ అప్పటి నుండి రామనామము జపించి కోట్ల మంది పతితులైన జీవులు తమను తాము ఉద్ధరించుకున్నారు. కాబట్టి ఈ శ్లోకానికి నిగూఢమైన అర్థం ఇదే. ధర్మాన్ని స్థాపించడం కోసం ఈ పాయింట్లో జీవాత్మలకు భక్తిలో నిమగ్నమై తమ అంతఃకరణ శుద్ధికి సహకరించడానికి తన నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు మరియు సహచరులను ప్రకటించడం ద్వారా భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచడానికి భగవంతుడు అవతరిస్తాడు. దుష్టులను సంహరించటం. భగవంతుని లీలలలో పాలు పంచుకోవడానికి ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి రావణ, కుంభకర్ణులు. నిజానికి భగవద్దివ్యధామము నుండి దిగి వచ్చిన జయ విజయములే వారు రాక్షసులుగా నటించారు మరియు రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దివ్య పురుషులు కాబట్టి మరెవ్వరి చేత సంహరింపబడలేదు. కాబట్టి భగవంతుడే అటువంటి రాక్షసులను తన లీలలలో భాగంగా సంహరించాడు. అలా సంహరించి వారిని తన దివ్యనామానికి పంపించాడు. ఎందుకంటే వారు నిజానికి అక్కడి నుండి వచ్చిన వారే. ధర్మాత్ములను రక్షించడం.
ఎన్నో జీవాత్మలు భగవంతుడిని తమ ఎదురుగా దర్శించటానికి తగినంత ఉన్నతిని సాధనలో పొందుతున్నారు. ఈ అర్హత సంపాదించిన జీవాత్మలు శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు భగవంతుని లీలలలో పాలు పంచుకోవడానికి మొదట పొందాయి. ఉదాహరణకి కొంతమంది గోపికలు, శ్రీకృష్ణుడు తన లీలలను ప్రదర్శించిన బృందావనానికి చెందిన మహిళలు, నిజానికి శ్రీకృష్ణుని లీలలలో సహకరించడానికి ఆయన దివ్యధామం నుండి దిగివచ్చిన ముక్త జీవులు. మరికొంతమంది గోపికలు మొదటిసారి భగవంతుని కలిసి సేవించుకొని ఆయన లీలలలో పాలు పంచుకునే అవకాశం వచ్చిన భౌతిక బంధములలో ఉన్న జీవులు. కాబట్టి శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు అలాంటి పరిపక్వత కలిగిన జీవాత్మలకు ఆయన లీలలలో ఉన్న వారికి తమ భక్తిని పరిపూర్ణంగా మార్చుకునే అవకాశం ఉంది. ఇదే ఈ శ్లోకం యొక్క నిగూఢమైన అర్థం. అదే సమయంలో ఎవరైనా ఈ శ్లోకాన్ని ఉన్నట్టుగానే అర్థం చేసుకోవడంలో తప్పు లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కండి.